బిగ్ బాస్ షణ్ము ప్రస్తుతం లీలా వినోదం అనే సిరీస్తో రాబోతున్నాడు. షణ్ముఖ్ ఈ మధ్య కాస్త డల్ అయ్యాడన్న సంగతి తెలిసిందే. డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్స్ కేసులతో షణ్ము మరింత వివాదాల్లోకి వెళుతూనే ఉన్నాడు. ఓ మంచి జరిగిందని చెప్పుకునే లోపే ఇంకో వివాదంలో షణ్ము ఇరుక్కుంటున్నాడు. గత కొన్ని రోజులుగా అన్నింటికీ దూరంగానే ఉన్న షణ్ము ఇప్పుడు లీలా వినోదం అంటూ రాబోతున్నాడు. షణ్ముఖ్ జశ్వంత్కి ఉన్న క్రేజ్, వచ్చిన నెగిటివిటీ అన్నీ తెలిసిందే. ఎంతగా ప్రేమను చూశాడో అంతగా ద్వేషాన్ని కూడా చవిచూశాడు. యూట్యూబ్లో సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ నుంచి వెబ్ సిరీస్లు, అక్కడి నుంచి బిగ్ బాస్ అంటూ ఇలా జర్నీని బాగానే ప్లాన్ చేసుకున్నాడు. బిగ్ బాస్ షోలోకి రాకముందు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుతో వివాదంలో చిక్కుకున్నాడు. ఆ మరకను పోగొట్టుకుందామని బిగ్ బాస్ షోకి వచ్చాడు. కానీ బిగ్ బాస్ షో వల్ల షణ్ముఖ్కి మరింత నెగిటివిటీ వచ్చింది. సిరితో చేసిన రొమాన్స్, సిరితో ట్రాక్ వల్ల మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. షణ్ముఖ్కి ఉన్న ఇమేజ్ కూడా పోయింది. బిగ్ బాస్ ఇంట్లో పడిన కథల వల్లే షణ్ముని దీప్తి కూడా దూరం పెట్టేసింది. బ్రేక్ చెప్పి తన పని తాను చేసుకుంటోంది దీప్తి సునైనా. షణ్ము బ్రేకప్ నుంచి కోలుకోవటానికి చాలా టైం పట్టింది. మెల్లిగా బయటపడుతున్నాడు కదా అని అనుకునేలోపు షణ్ము అన్న కేసు వల్ల తన డ్రగ్స్ అలవాట్లు, వాడకం బయటకు వచ్చాయి. అలా డ్రగ్స్ కేసులో షణ్ము వైరల్ అయ్యాడు. ఇలా వివాదాలు షణ్ముని వెంటాడుతూనే ఉన్నాయి. ఇలా చిక్కుల్లో ఉన్న టైంలోనే లీలా వినోదం నుంచి ఆఫర్ వచ్చిందని తెలిపాడు. అంత నెగిటివిటీ, మచ్చతో ఉన్నా కూడా ఆఫర్ ఇచ్చాడని షణ్ము ఎమోషనల్ అయ్యాడు. ఎక్కడో వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ ఇలా ఉన్నానని, ఈ మధ్యకాలంలో ఎంతో ప్రేమను, అంతకంటే ఎక్కువ ద్వేషాన్ని చూశానని, ఎవరో చేసిన తప్పుకి బలయ్యానని ఎమోషనల్ అయ్యాడు. తన వల్ల పేరెంట్స్ కూడా బాధపడ్డారని, బాగా చూసుకోవాల్సిన నా వల్లే వారికి బ్యాడ్ నేమ్ వచ్చిందంటూ అవుట్ బరెస్ట్ అయ్యాడు. అమావాస్య చూసినోడు పౌర్ణమి కూడా చూస్తాడన్నట్టుగా తాను ఎంతో నెగటివిటీలో ఉన్నా కూడా లీలా వినోదం టీం తనకు ఛాన్స్ ఇచ్చిందంటూ షణ్ము ఎమోషనల్ అయ్యాడు.